శివలింగానికి ఎక్కడా ముఖమంటూ ఉండదు. శివుడికి శాపం ఉంది. ఆ శాపం వలన కలియుగమందున శివుడు లింగమే కానీ లింగానికి ఆకారం లేదు. కానీ ఈ క్షేత్రంలో మాత్రమే శంకరుడు లింగానికి ఇక్కడ ముఖంతో పుట్టాడు. ఇక్కడ అది అట్లాంటి ముఖము గోకర్ణాకృతి, ఆవు చెవి ఆకారముతో ముఖం ఉంది. అందుకు ఇక్కడ శివలింగానికి ముఖం ఉంది కాబట్టి ఇతని పేరు శ్రీ ముఖలింగేశ్వరుడు. అందుకే మోక్షానికి శ్రీముఖలింగం ఉన్నారా. అయితే ఈ చూస్తా లింగాన్ని ఈ భూమి ఉందన్న శివలింగాలన్నీ వేరు, ఈ శివలింగం వేరు. ఇలాంటి శివలింగం ఇప్పుడు ఈ భూమి ఉందే లేదు. ఇది మధువృక్షం. మధువృక్షాలంటే వెప్ప చెట్లు అంటాం మనం తెలుగులో. దాన్నే సంస్కృత మధువృక్షాలు అంటారు. మధువృక్షంలో పుట్టాడు అయ్యగారు. చూపిస్తాను. అయితే స్వామివారు ముఖముతో పుట్టేటప్పుడు 1,000,000 మంది దేవతలు కూడా వచ్చి, బ్రహ్మాది విష్ణులు కూడా వచ్చి స్వామి యొక్క ముఖదర్శనం చేసి వాళ్ళు ఈ గ్రామానికి అనుసరించి పంచక్రోశములు అంటే 5 క్రోసులు. 5 క్రోసులు అంటే మనకి ఇప్పుడు 15 కిలోమీటర్లు. నలువైపులా 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్కటి తక్కువగా 1,000,000 లింగాలు స్థాపించారు. దిక్పాలకులు వచ్చారు. ఆ దిక్పాలకుల్లో దేవేంద్రుడు వచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇంద్ర ప్రతిష్ఠ, ఇంద్రీశ్వరుడు అంటారు. ఇక్కడ నది పేరు వంశధార. ఈ వంశధారాన్ని వేణుగంగని కూడా అంటాం. వేణుగంగా నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణం, ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. ఎవరైతే వేణుగంగలో స్నానం చేసి అష్టలింగాల యొక్క దర్శనం చేసి ముఖలింగేశ్వరుడి యొక్క ముఖదర్శనం చేసిన వాళ్ళకి అంతమంది కైలాస ప్రాప్తి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దర్శన మాత్రాల మోక్షం. కాశీ కూడా మోక్షమిచ్చే క్షేత్రమే. కానీ కాశ్యాంతే మరణాన్ముక్తి. కాశీలో మానవుడు మరణించినప్పుడు మోక్షం. రెండవ శ్రీశైలం మోక్షమిచ్చే క్షేత్రం. కానీ శ్రీశైలం శిఖరం దృష్ట్యా తనుక్తా ముక్తికే. శ్రీశైలంలో ఆ త్రిశూల దర్శనం ఎవరికి కనిపిస్తుందో వాళ్ళకి మోక్షం. అందరికీ కనిపించదు. కోటికో కనిపిస్తుంది. అందుకు కష్టం మోక్షం. అందుకు ఎట్లాంటిది దర్శన మాత్రాన మోక్షం. ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మ